వైసీపీ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. మాజీ సీఎం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో పార్టీ ఎంపీలంతా పాల్గొన్నారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల సమరం మొదలైంది. దసరా తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్టోబర్ నెలాఖరులో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో అధికార కూటమి కొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. సీఎం చంద్రబాబు ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మనుగూరులో మంత్రుల పర్యటన నేపథ్యంలో రైతుల సమస్యలను ప్రస్తావించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుంటుండగా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ములుగు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వానలు లేక పంటలు ఎండిపోవడంతో ఓ రైతు తన పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ నీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాజేడు మండలం ప్రగల్లపల్లి గ్రామంలో వరి పంటలు ఎండిపోతుండడంతో రైతు చిడెం సాయితేజ వినూత్నంగా ట్యాంకర్ ద్వారా నీటిని తరలించి పొలానికి అందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జాతీయ క్రెడాయ్ పిలుపులో భాగంగా అమరావతి చాప్టర్ ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో 200 మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేశారు. పర్యావరణ సమతుల్యంలో చెట్ల పాత్ర ఎంతో కీలకమని నాయకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. శ్రీ భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా సప్తమాతృకల సప్త బంగారు బోనం సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మాల్యాల మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో హరిబౌలి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లపై అవినీతి అక్రమాల ఆరోపణలు చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పిన కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ కౌన్సిలర్లపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆస్తి వివాదం దారుణ హత్యకు దారితీసింది. ఆస్తి కోసం కన్న తండ్రినే కుమారుడు హత్య చేసిన ఘటన మహాముత్తారం మండలం మహబూబ్పల్లి గ్రామంలో సంచలనం సృష్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి యమాన్పల్లి శివార్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో ప్రసిద్ధ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు మరోసారి ఆటంకం ఏర్పడింది. ఆలయ జీవోద్ధరణ అభివృద్ధిలో భాగంగా రాతితో ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 198 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇటీవల శృంగేరి పీఠం శిష్య బృందం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆది ముక్తేశ్వర ఆలయంలో బాలాలయాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పాత బస్తీ పరిధిలోని సైదాబాద్లో ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థితో మతపరమైన పాఠాలు చదివించారు అన్న ఆరోపణలు ఉద్రిక్తతకు దారితీశాయి. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న బీజేపీ హిందూ వాహిని నాయకులు పాఠశాల వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో వివాహేతర సంబంధం విషాదాంతానికి దారితీసింది. భర్తకు తెలియకుండా కొనసాగించిన అక్రమ సంబంధమే హత్యకు కారణమైందని పోలీసులు ఆరోపిస్తున్నారు. తమిళనాడుకు చెందిన రమేష్ కుప్పం ప్రాంతానికి చెందిన సుహాసిని వివాహం చేసుకున్నాడు. అయితే హాసిని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆ బంధానికి భర్త రమేష్ అడ్డుగా ఉన్నాడని భావించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే రమేష్ హత్యకు గురైనట్టు దర్యాప్తులో వెల్లడైంది. సూర్యాపేట జిల్లాలో విద్యుత్ సరఫరా సమస్యలపై రైతులు ఆందోళనకు దిగారు. మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామ సబ్స్టేషన్ను రైతులు ముట్టడించి నిరసన తెలిపారు. విద్యుత్ సరఫరా సరిగా లేక వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో గురుకుల విద్యార్థినులు ఆందోళనకు దిగారు.
కొత్తగూడ మండలం గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల ఎదుట విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. నెల రోజులుగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. వాష్రూమ్లు, బాత్రూంలలో నీరు లేక అవస్థలు పడుతున్నామని ఆరోపించారు. నీట్ అవకతవకలు, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పౌరుల ప్రాణాలు అత్యంత విలువైనవని పేర్కొన్న హైకోర్టు సోనం వాంగ్చుక్ ప్రాణాలకు కాపాడేందుకు అవసరమైన అన్ని వైద్య సహాయాలు అందించాలని ఆదేశించింది. వరంగల్ జిల్లాలో పాకాల నీటి విడుదల కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఖానాపూర్ మండలం పాకాల సరస్సు వద్ద రైతులు ధర్నా నిర్వహించి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. పాకాల తైబందీ కింద రైతులకు తక్షణమే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ అద్దం పడుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రాష్ట్ర కమ్మరి సంఘం ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్లోని శ్రీ జగదీష్ మందిరంలో నిర్వహించిన బోనాల జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి మంత్రి కొండా సురేఖ పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. తిరుపతి పర్యటనలో ఏపీ శాసనసభ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్యప్రాణులు అటవీ సంరక్షణ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఇతర సభ్యులతో కలిసి తిరుపతి జూ పార్క్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పీకర్ స్పందించేందుకు నిరాకరించారు. తాను శాసనసభ స్పీకర్గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని, అందుకే రాజకీయ విమర్శలు చేయడం తగదని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నవభారత్ సెంటర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చాంద్రాయనగుట్ట నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయ వైస్ చైర్మన్ బోయ నాగేష్ ఆధ్వర్యంలో పూల్బాగ్, శివాజీనగర్ ఫేజ్ 4 బస్తీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. సుమారు 8 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల ప్రారంభోత్సవంలో బస్తీవాసులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్లో దారుణ హత్యకు గురైన 30 ఏళ్ల భాస్కర్ మృతదేహం అతని సొంతూరు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చేరుకుంది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వర్ధన్నపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.